హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి వ్లాగ్స్. ఈరోజు హడావుడి ఏంటంటే మా గౌతమి చంటి బిడ్డ సారితో వెళ్తుందన్నమాట. అందుకు సరివిడి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఈ లోపల అనుకోకుండా నేను వీడియో తీసేసుకున్నా. సరివిడి అయితే చేస్తారు, బిందుల్లో అయితే పెట్టేస్తున్నారు. 4 పెద్ద బిందులు, ఒకటి చిన్న బిందె, మొత్తం 5 బిందెల సరివిడి అయితే చేశారు. ఇలా బిందెలోకి అయితే తీసేసుకుని పక్కన పెడేసుకున్నారు. జీడిపప్పు, వెండి కొబ్బరి పైన జల్లేసి నెయ్యి వేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళే రోజు ఇదిగోండి 5 బిందెలు మొత్తం సకినాలు, అలాగే పల్లీలచ్చు, మిఠాయి, మామిడి తాండ్రి, పళ్ళాలు కూడా, అంటే వాళ్ళని పిలిచి ప్లేట్ తెచ్చుకోండి అని అక్కడ లేకుండా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసి ఇలాగా చిలకలు, అలాగే అరటిపళ్ళు. మెయిన్ వస్తువు చూపిస్తున్నా, చూసేయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, పీట. ఇవైతే క్లిప్లు అనమాట, పాప కాబట్టి క్లిప్లు అయితే వేశారు. పేరు చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. ఇవన్నీ దివాన్ కట్ మీద ఉన్నాయన్నీ కూడా బట్టలు అవి మాట. ఇంకా అవి ఎందుకులో బయటకు తీయడం, మళ్ళీ సర్దాలి కదా, టైం లేదని చెప్పి మేము ఇంకా బయటికి తీయలేదన్నమాట. పసుపు, కుంకుమ, సున్నిపిండి, అలాగే కరివేపాకు, జాకెట్ ముక్కలు, ఇవన్నీ రెడీగా అయితే పెట్టేశారు. ఈ లోపల నేను ఇవన్నీ వీడియో తీసుకునే లోపల మొత్తం దాటిపోతుందని చెప్పి గౌతమిని అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఈ సరివిడి బిందెలన్నీ పసుపు రాసిన క్లాత్తో కట్టేస్తున్నారనమాట. వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నది అన్నది. ఇక్కడ గౌతమికి అయితే నేను హెయిర్ స్టైల్ చేశాను, ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా బయట కొన్ని పిక్స్ తీసేసి ఇక్కడ తాతయ్య మనవరాలు కూడా తీయించుకున్నారు. ఇలా సాగనంపేసాం మేమైతే గౌతమిని. ఇక్కడ అందరికీ వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళ అన్నయ్యకి పెద్ద డైలాగ్ వేసిందనమాట. అన్నయ్య రేపు సాయంత్రం వచ్చి నేను వచ్చేస్తాను అని. ఇక్కడ అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయింది ఇంకా. ఇంకా పిల్లకి పెట్టి వస్తువులు అయితే నేను చూపించలేదన్నమాట. గాజులు, చైను, వాచ్, ఉంగరం, అన్ని పట్టీలు అన్నీ పెట్టుకుంది పాప, మంచి క్యూట్గా ఉంది. ఇంకా అవేమీ తీయలేదు నేను వీడియో అయితే. బయలుదేరిపోయింది. వెనకాల అయితే కనుమ వస్తువులన్నీ ఆ ఎప్పి మీద అయితే వేసి పంపేశారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్.